हाई फ्रेंड्स वेलकम टू होम क्रिएशन ना चैनल नी మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం ఈ వీడియోలో నేను కాసు బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఫస్ట్ మనం బ్యాంగిల్ అనేది వ్రాప్ చేసుకోవాలి ఈ వ్రాపింగ్ వీడియో నా ప్రీవియస్ గా నేను చేశాను ఆ లింక్ నేను ఐ బటన్ లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఆ వీడియో చూడండి వీడియోలో లెంత్ అయిపోతుంది సో నేను వ్రాపింగ్ అనేది చూపించలేదు వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి కాసుల లైన్ నేను తీసుకున్నాను ఈ కాసులు లైన్ లో నుంచి ఎలా రిమూవ్ చేసుకోవాలనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఆ వీడియో చూడండి ఆ వీడియో కూడా నేను ఐ బటన్ లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను చూడండి కాసులు రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడైతే క్లియర్ గా అర్థమవుతుంది చూడండి మనము ఇక్కడ నేను గమ్ అప్లై చేస్తున్నాను కదా అక్కడ మనం కాసు అనేది స్టిక్ చేసుకోవాలి ఇలాగా ఇంకొండి కాసు అనేది స్టిక్ చేసుకోవాలి నేను లైన్ తీసుకున్నానండి నా దగ్గర ఇవి అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి నేను ఈ కాసులు తీసుకున్నాను మీరు గ్రామ్స్ బట్టి ఉంటాయి ఆ కాసులు మాత్రమే తీసుకోండి నా దగ్గర ఈ కాసుల లైన్ అవైలబిలిటీ ఉండడం సో నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి మనకి కాసుల పక్కకి సైడ్స్ కి గ్యాప్ వచ్చాయి కదా ఆ గ్యాప్స్ లో మనము ఈ 3mm కుందన్స్ అనేవి పెట్టుకోవాలి కాసు కింద కాసు మాక్సిమం అందరూ కాసు కింద కాసు ఇప్పుడు నేను చూపించినట్టుగా పెడతారండి కానీ ఇక్కడ నేను లైన్ తీసుకున్నాను కదా కాసు లైన్ సో షార్ప్నెస్ ఉంది సో అందుకు నేను కాసు కింద కొంచెం లోపలికి పెడుతున్నాను చూడండి ఈ విధంగా లోపలికి పెట్టేసి స్టిక్ చేస్తున్నాను మీరు గ్రామ్స్ బట్టి తీసుకుంటే మీకు ఆ గ్యాప్ అనేది బాగా వస్తుందండి 3mm కుందన్స్ పెట్టడానికి స్పేస్ మంచిగా వస్తుంది సో ఆ విధంగా మీరు తీసుకోండి గ్రామ్స్ బట్టి కాసులు అనేవి తీసుకోండి చూడండి ఇలా మనం బ్యాంగిల్ అంతా కూడా కాసులు అనేది స్టిక్ చేసుకోవాలి నా ఛానల్లో చాలా వీడియోస్ ఫర్దర్ గా రాబోతున్నాయండి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ శారీ పిన్స్ రబ్బర్ బ్యాండ్స్ చౌకర్స్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ అన్ని కూడా రాబోతున్నాయి సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి నా వీడియోస్ చూస్తే మీరు బ్యాంగిల్స్ అయినా మేక్ చేసుకోగలుగుతారండి చూడండి ఇలా మనం కాసులు ఈ బ్యాంగిల్స్ లో ఏంటంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీగా కావాలండి చూడండి నేను ఇప్పుడు లాస్ట్ కి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను నాకు మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ మెసేజ్ చేసి ఆర్డర్ అనేది ఇవ్వచ్చు చూడండి నేను కాసు అనేది ఇక్కడ అన్ని కాసులు అనేది జరిపి అడ్జస్ట్ చేశాను చూసారా అన్ని కాసులు మనకి సేమ్ గా మంచిగా వస్తాయండి ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ బ్యాంగిల్స్ లో మెయిన్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ అనేది కావాలండి అలా చేసుకుంటే మనకి లుకింగ్ అనేది బాగా వస్తుంది నేను బ్యాంగిల్స్ సేల్ చేయడం చాలా రీజనబుల్ కాస్ట్ కే సేల్ చేస్తున్నానండి మీరు వేరే పేజెస్ తో కాస్ట్ కంపారిజన్ చేసుకొని మాత్రమే నాకు ఆర్డర్ అనేది ఇవ్వండి చూడండి నేను కాసుల పక్కకి 3mm కుందన్స్ అనేది స్టిక్ చేయాలన్నాను కదా సో ఇప్పుడు నేను స్టిక్ చేస్తాను చూడండి ఇది మనకి స్టిక్ పెన్ అంటారండి మీరు స్టిక్ పెన్ తో అయినా స్టిక్ చేయొచ్చు లేదంటే మీ దగ్గర ఇయర్ బడ్స్ ఉంటాయి కదా సో వాటితో అయినా కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు ఎలా అయినా మీరు స్టిక్ చేసుకోవచ్చు మన హ్యాండ్ తో స్టిక్ చేస్తే ఏంటంటే మనకి ఆ కుందన్స్ అనేవి అతుక్కుపోతాయి అందుకోసం అని చెప్పేసి ఈ పెన్ అనేది యూజ్ చేస్తారండి అందరూ బల్క్ ఆర్డర్స్ కానీ అవైలబిలిటీ ఉన్నాయండి విత్ రీజనబుల్ ప్రైజెస్ మీకు నచ్చిన డిజైన్స్ కానీ కలర్స్ కానీ కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంది మీకు ఒకవేళ ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి కూడా మీరు డౌట్స్ కానీ డీటెయిల్స్ కానీ కనుక్కోవచ్చు మీకు ఏదైనా ఫర్దర్గా ఈ వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ ని మీకు క్లారిఫై చేస్తాను లేదంటే కామెంట్ సెక్షన్ లో మీకు రిప్లై అనేది ఇస్తాను చూడండి ఇట్లా మనం కుందన్స్ 3mm కుందన్స్ అనేది నేను గమ్ పెట్టాను కదా ఆ ప్లేస్ లో మనం స్టిక్ చేసుకుంటూ బ్యాంగిల్ అంతా కూడా వేసుకోవాలండి నా ఛానల్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మెటీరియల్ వీడియో చేశాను మార్కింగ్ వీడియో చేశాను అండ్ థ్రెడ్ బ్యాంగిల్కి ఎలా వ్రాప్ చేసుకోవాలనేది వీడియో చేశాను అవి ఐ బటన్లో ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్స్ ఒకసారి చెక్ చేయండి చూడండి కాసు బ్యాంగిల్స్ రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఈ కాసు బ్యాంగిల్స్ ట్రెడిషనల్ వేర్ కి చాలా అంటే చాలా బాగుంటాయి అందరి దగ్గర ఉండవలసిన బ్యాంగిల్స్ అండి ఎందుకంటే శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ చాలా బాగుంటాయి చూడండి కాసు మధ్యలోన ఇట్లా ప్లెయిన్ బ్యాంగిల్స్ తోనే మీరు పేరప్ చేసుకుంటే బాగుంటుంది లేదు అంటే డిజైన్ చేసినవేనా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను ఇలా పేరప్ చేసి చూపించాను మీకు ఏవి పేరప్ చేసుకోవాలంటే అవి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియోస్ చూసి మీరు ప్రాక్టీస్ అనేది చేయండి బ్యాంగిల్స్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ప్రాక్టీస్ చేస్తే మీరు 100% బ్యాంగిల్స్ అనేది మేక్ చేసుకోవచ్చండి మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఆర్డర్ అనేది ఇవ్వండి చూడండి ఫైనల్ బ్యాంగిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి